హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తమ బృహత్తర విజన్ ను కూడా ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను గ్లోబల్ పవర్ హౌస్ గా కూడా మార్చాలన్న లక్ష్యంతో తమ పోటీ చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఉందని సీఎం అయితే ప్రకటించారు. ముఖ్యంగా చైనాలోని గ్యాంగ్డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులతో పాటు ఉత్పత్తిలో కూడా చైనా లీడ్ చేస్తుందని కూడా అన్నారు. అదే పట్టణం తెలంగాణ కూడా ఆదర్శం అని కూడా అన్నారు. అభివృద్ధికి 3 జోన్ వ్యూహం ఏంటి అంటే క్యూర్, ప్యూర్ అండ్ రేర్. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు కూడా రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లను కూడా సదస్సులు అయితే విడుదల చేయనున్నట్టుగా కూడా ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రాన్ని 3 ప్రధాన ఆర్థిక జోన్లుగా కూడా విభజించనున్నారు. అయితే క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకనామీగా, ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల ప్రాంతం, ఇది పట్టణ కేంద్రంగా సాంకేతిక వాణిజ్య కార్యకలాపాలకు కూడా ప్రధాన కేంద్రంగా అభివృద్ధి కూడా చెందుతుంది. అంటే ప్యూర్ అంటే పెరి అర్బన్ ఓఆర్ఆర్ కొత్తగా నిర్మించనున్న RRR మధ్య ప్రాంతం, ఇది సెమీ అర్బన్ జోన్ గా లాజిస్టిక్స్, ఉపగ్రహ నగరాలకు కూడా అభివృద్ధికి అయితే తోడ్పడుతుంది. అంతేకాకుండా రేర్ అంటే రూరల్ అగ్రికల్చరల్, RRR అవతల ప్రాంతం నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఇది గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి, ఆహార శుద్ధి పరిశ్రమలకు కూడా ప్రధానమైతే ఇస్తుంది. మరి ఈ విజన్ డాక్యుమెంట్లను కూడా మహిళలు, రైతులు, యువతతో సహా అన్ని సామాజిక వర్గాల ప్రజలు దృష్టిలో ఉంచుకొని తయారు చేసినట్టుగా కూడా సీఎం అయితే తెలిపారు. ఇక గ్లోబల్ సమ్మిట్ అజెండా ఏంటి అంటే 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను కూడా ప్రపంచానికి వివరించి యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను కూడా సాధించడమే ఈ సమ్మిట్ యొక్క ప్రధాన అజెండాగా కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రభుత్వం కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి మాత్రమే కాకుండా తమ విజన్ ఏంటో ప్రపంచానికి కూడా వివరించడానికి ఈ సమ్మిట్ అయితే నిర్వహిస్తోందని కూడా తెలిపారు. విద్యుత్ సంస్కరణలు వంటి అనేక సంస్కరణలు కూడా తీసుకురాబోతున్నామని, విజన్ కు సహకరించాలని కూడా విపక్షాలను కోరుతున్నామని కూడా బట్టి విక్రమార్క ఇక్కడ పేర్కొన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలాగా అత్యంత ఆధునిక హంగులతోటి రాష్ట్ర సంస్కృతిని కూడా ప్రతిబింబించేలాగా ఈ సమ్మిట్ అయితే ఏర్పాటు కూడా జరిగాయి. అయితే ఇదంతా కూడా ఇలా ఉండగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో తొలి రోజు 1.88 లక్షల కోట్ల విలువైన భారీ ఎంఓయూలు అయితే కుదిరాయి. మరి ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి కీలక రంగాలపైన ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. డీప్ టెక్నాలజీ రంగంలో అత్యధికంగా కూడా 75,000 కోట్లు, గ్రీన్ ఎనర్జీ అలాగే పునరుత్పాదక రంగాలలో కలిపి 66,700 కోట్లు, ఏరోస్పేస్, డిఫెన్స్ లో 19,350 కోట్ల మేర ఒప్పందాలు కూడా కుదిరాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు దోహదపడతాయని కూడా ప్రభుత్వం అయితే తెలిపింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.